ఆహా మందారా ఇంతవరకు రాకపాయను ఏమి కారణంబో కదా. అమ్మా తల్లి, నేను ఇప్పుడే వచ్చుచున్నాను. వచ్చేస్తున్నావా దారిలో చాటింపు విని ఆగి తిని. ఏంటిదమ్మా సాటింపు? రేపు 2వ జామున శ్రీరామచంద్ర వారికి పట్టాభిషేకము చేయించామని దశరథ మహారాజు చాటింపు వేయించాను తల్లి. అటులయ్యా, ఎంత చల్లని వార్త చెప్పావమ్మా. నీకు ఏమి భగవాన్ కావాలని కోరుకున్నాం తల్లి. ఈ బహుమానం వద్దు నాకు. ఎందుకు మందారా అలాగూ మాట్లాడుచున్నావు? ఏమిటమ్మా, శ్రీరాముల వారికి పట్టాభిషేకము చేయిస్తే శ్రీరాముడు రాజు అవును, శ్రీరాముని తల్లి కౌసల్యాదేవి రాజు తల్లి అవును, నీవు భరతుడు నీ కుమారుడు భరతుడు సేవకుడు అవును, కౌసల్యాదేవికి దాసినవుదును. అప్పుడు నీకు ఏమి లాభము నువ్వు చెప్పు తల్లి. అటులయ్యా మందారా, మరి ఏమి చేయాలో తెలుపు తల్లి. మహారాజు నీకిచ్చిన 2 వరములు కోరుకును. సమయం ఆసన్నమైనది. మొదటి వరము భరతునికి పట్టాభిషేకము చేయమని అడగవలేను. 2వ వరము రాముణ్ణి పక్వాన భోజనము భుజించకుండా 14 సంవత్సరములు వనవాసంకు వెళ్ళమని మీరు మహారాజు గారిని కోరవలేను. సరే మందారా, నీ వన్ మీద చేయదను. అటులైనా మీరు నగలన్నీ తీసి పడవేసి అలిగి ఊరుకుంటుము. అలాగైతే మహారాజు వచ్చి నిన్ను అడిగినప్పుడు ఈ విషయం చెప్పి ఎలాగైనా భరతునికి పట్టాభిషేకం చేయించవాలని నేను అనుకుంటాను. సరే మందారా, నీ వన్ మీద చేసేదను.